అండి మీరు ఇంటికి వెళ్ళి ఎలా బట్టలు పట్టుకుని రావాలంటే అవి నిన్ను చెప్తాను ఏంట్రో. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ప్రేమాంబ సమేత నిర్భ్యాన సద్గురు పరబ్రహ్మణే నమః. ఈరోజు మన అన్నయ్య గురువుగారు వారి అబ్బాయి పెళ్లికి ఇచ్చేసినటువంటి గురువుగారి యొక్క గురువర్యులు శ్రీ సదానంద పద్మనాభుని సత్యనారాయణ స్వామి వారు, అలాగే తులసమ్మ మాతాజీ గారు, అలాగే కొత్తగూడెం నుంచి విచ్చేసినటువంటి శ్రీ అరుణానంద స్వామి వారు, అలాగే అరుణాంబ మాతాజీ గారు, అలాగే వారి శిష్యు బృందం అందరూ కూడా ఈరోజు అన్ని పెళ్లికి ఇచ్చేశారు. మా తరఫున, మా ఆశ్రమం తరఫున, గురువుగారి తరఫు నుంచి కూడా వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే చాలా సంతోషంగా ఉంది ఈరోజు, ఎందుకంటే అందరూ కూడా గురువుగారు మాటని ప్రతి ఒక్కరూ విని ఈ కార్యక్రమానికి హాజరవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే మేము గత కొన్ని రోజుల క్రితం వారింటికి ఆ మాటనే ఆహ్వానంగా భావించి గురువుగారు చెప్పడంతోనే ఆ మాటనే వారు పెళ్లి పిలుపుగా తీసుకుని అరుణానంద స్వామి వారు వారి శిష్య బృందాన్ని అందరినీ కూడా తీసుకురావడం ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి వారికి మా నిర్భయానంద సద్గురు భజన సమాజం తరఫున, విజ్ఞాన బ్రహ్మానంద ఆశ్రమం తరఫున వారికి మా అభినందనలు తెలియజేసుకుంటున్నామండి. ధన్యవాదాలు. అలాగే వీరు శ్రీ సదానంద సత్యనారాయణ గురువుగారికి అద్వైత పరంపరలో గురువుగారండి. ఈయన మా గురువుగారికి అద్వైత బోధ చేసినటువంటి అచల సాంప్రదాయంలో గురువుగారు మా మాతాజీ గారు, గురువుగారు మాతాజీ గారు, తులసమ్మ మాతాజీ గారు. వీరిది తామరాడ గ్రామం, బ్రహ్మానంద బిందు ఆశ్రమం తామరాడ గ్రామం, మన పెద్దాపురం తాలూకా అండి వారిది. వారికి కూడా వారి ఆశ్రమ సభ్యులు కూడా విచ్చేస్తున్నారు. కాబట్టి మా సదానంద సద్గురు గురువు గారికి, అలాగే తులసమ్మ మాతాజీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే మా అమ్మగారు అయినటువంటి శ్రీ ప్రేమాంబ మాతాజీ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఎందుకంటే గురువుగారు ఎంత చేసినప్పటికీ మా గురుమాత గారు కూడా ఉండి పడనప్పుడు కాదండి, కూడా ఉండి మా గురువుగారిని సపోర్ట్ చేస్తూ మా గురువుగారిని ఎంత స్థాయికి తీసుకొచ్చారు ఆవిడ. అందు గురించి మా మాతాజీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమంతో మీదే. అలాగే మా గురువుగారు ఈ కార్యక్రమానికి కర్త అయినటువంటి శ్రీ 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 నిర్భయానంద స్వామి వారు అందరినీ వారి శిష్యులు ఎక్కడున్నారో వారు మొదట సత్సంగం చేసింది ఎక్కడి నుంచి మొదలు పెట్టుకుని ఇంచుమించు వారు 35 గ్రామాల్లో సత్సంగాలు నిర్వహిస్తున్నారండి. వారు దీక్ష తీసినప్పటి నుంచి కూడా 5 గ్రామాల్లో సత్సంగం నిర్వహిస్తున్నారండి. ఈ రోజు వరకు కూడా వారు మా గురువుగారి దగ్గర, మా సదానంద గురువుగారి దగ్గర మంత్రోపదేశం తీసుకున్నప్పటి నుంచి ప్రతి గ్రామంలోకి కూడా వారికి అద్వైత బోధ చేస్తూ వారిని జ్ఞాన మార్గంలో తీసుకురావడానికి, అలాగే అమ్మవారి యొక్క తత్వాన్ని తెలియజేయడానికి చాలా కృషి చేస్తున్నారు. అలాగే ఇటీవల ప్రభుత్వం గురువుగారిని గుర్తించి తెలంగాణ రాష్ట్ర నంది అవార్డును గురువుగారికి ఈ సంవత్సరం ప్రకటించడం జరిగింది. దాన్నే మన ఇక్కడ ఊరిలో పెద్దలందరూ కూడా ఇచ్చేసి చైర్మన్ గారు, అలాగే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా వచ్చి గురువుగారిని అభినందించడం జరిగింది. తర్వాత 22లో గురు బ్రహ్మ అవార్డు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతికి మనం సెప్టెంబర్ 5వ తారీఖున జరుపుకుంటాం కదండి. ఆ ఆదర్శ కళా నిలయంలో మన స్టేట్ మొత్తం మీద 5గురికి అవార్డు ప్రకటించారు వారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు. అది మన కేటీఆర్ గారు ఆధ్వర్యంలో జరిగింది. మన తెలంగాణ సారస్వత భవనంలో వారికి వచ్చిన నంది అవార్డు అనేది. అలాగే 2022 సంవత్సరంలో గురువుగారికి గురు బ్రహ్మ అవార్డు పొట్టి శ్రీరాములు కళావేదిక హైదరాబాద్ నాంపల్లిలో జరిగింది. అలాగే అమ్మవారు నుంచి కొత్తగా గురుగారి యొక్క శిష్యులు
అరుణాభ మాతాజీ గారు అలాగే మొత్తం బంధు సమేతంగా వచ్చారు కాబట్టి 2 నిమిషాలు ఈ అమ్మవారి గురించి ఎక్కడి నుంచి వచ్చారు, ఈ అమ్మవారిని ఎక్కడి నుంచి తెచ్చారు అనేది వివరిస్తాను మీకు. మనకి అమ్మవారు శ్రీ విద్యా సాంప్రదాయంలో దేవీపురంలో ఉందండి ఒక ఆలయం. ఈ దేవీపురంలో ప్రపంచంలో ఎక్కడా లేదండి. ఒక శ్రీచక్రంలో ఎలాగైతే 108 కోణాలు ఉంటాయో ఆ 108 కోణాల రూపంలో ఒక ఆలయాన్ని నిర్మించి ఆ ఆలయంలో ఒక్కొక్క కోణంలో ఏ కోణంలో ఏ దేవతీరు ఉండాలో శ్రీ అమృతానంద సరస్వతి గారు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారి గురువుగారు వారి దగ్గర 2010వ సంవత్సరంలో శ్రీ విద్యాధ్యక్ష తీసుకుని శ్రీచక్ర మహామేలు ఫోకస్ చేయడం ఇవ్వడం జరిగింది. ఆ అమ్మవారికి అనుబంధపేట సంస్థగా మన గొల్లపురంలో వచ్చింది లలితమ్మ శ్రీచక్ర రూపంలో. అప్పటి నుంచి కూడా అమ్మవారికి నిత్య సాయంత్రం ఉదయం ప్రభాత పూజ, మధ్యాహ్నం అమ్మవారికి అలంకార సేవలు, అలాగే సాయంత్రం నిత్యార్తే ఆరత అయిన తర్వాత సత్సంగం అండి. ప్రతిరోజు కూడా సత్సంగం మనకి అమ్మవారి ఆరత 6:30కి ప్రారంభిస్తే 7 గంటల వరకు హారత ఉంటుందమ్మా. 7 దాటిన తర్వాత 9 గంటల వరకు సత్సంగం అండి. అవి కొన్ని విధానాలుగా ఉంటుందండి. ఒక 4 నెలల్లో అద్వైత బోధ జరిగితే ఇంకొక 4 నెలల్లో క్రియాయోగ పరంపరలో జరుగుతుందండి. ఇంకో 4 నెలలు మళ్ళీ అమ్మవారి దసరా పూజలు మొదలైనప్పటి నుంచి కూడా అమ్మవారి తత్వాన్ని గురువుగారు శివరాత్రి వరకు మాకు బోధిస్తూ ఉంటారండి. అలాగే ఈ అమ్మవారు వచ్చినప్పటి నుంచి కూడా మన గొల్లపురం గ్రామంలో ఉన్న మొత్తం అందరికీ కూడా ఇక్కడికి గురువుగారిని ఎవరైతే ఆశ్రయిస్తున్నారో లేకపోతే ఎవరైతే అమ్మవారిని నమ్మి అమ్మవారిని కొలుస్తున్నారో వారికి కూడా పొంగు బంగారంగా అమ్మవారు ఉన్నారు ఇక్కడ. అలాగే మనం ఒకసారి అది 2022వ సంవత్సరంలో గురువు గారికి పక్కన ఉన్న తాటిపత్తి గ్రామంలో ఘన సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే గురువుగారు ఒక ఆధ్యాత్మికమైన గురువు గారే కాకుండా భజన గురువుగా కూడా వారు గుర్తించి చాలా ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఆ సన్మానంలో భాగంగా ఇచ్చిన మూమెంట్ ఉండేది. తర్వాత గురువుగారికి వచ్చిన అవార్డులు అండి ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు మనకి గురువులని పేరు చెప్పుకుని మేము గురువులు అని చెప్పుకునే వాళ్ళు వీధికి 4-5 ఉన్నారు. కానీ ఒక గురువు గారికి ఉండవలసిన అర్హతలు అంటే వాళ్ళ గురువు గారి దగ్గర దీక్ష తీసుకున్నామని ఒక అధికారనామ పట్టా అండి. ఇదిగోండి అధికారనామ పట్టాలు ఇవన్నీ కూడా. పైన గురువు అధికార పత్రం అది గురువు గారు దేవీపురం గురువు గారు ఇచ్చిందండి. దేవపురం గురువు గారు ఇచ్చింది. అలాగే కింద మా సదానంద గురువు గారు ఇచ్చింది. అలాగే వారికి ఈయనండి ముఖ్యంగా ఈయన మన కాటూరి వీరభద్రానంద రాజయోగి గారు వారు క్రియాయోగ పరంపర గురువు గారికి ప్రప్రథమైన గురువు అండి. ఆయన వారిది కృష్ణా జిల్లా కళ్ళేపల్లి గ్రామం. అక్కడ మన గురువుగారు ఆయన దగ్గర జ్యోతిష్యంలో ఓనమాలు నేర్చుకుని జ్యోతిష్య రత్నగా జ్యోతిష్య ప్రామాణికాచార్యుల వారిగా మొన్నే యానంలో కూడా సిద్ధాంతుల సమ్మేళనం జరిగిందండి. అక్కడ కూడా గురువుగారిని ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఆ తర్వాత సింహాచలంలో జరిగినటువంటి సిద్ధాంతుల సమ్మేళనం అండి. అది మన వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సింహాచలం లేదండి వైజాగ్ దగ్గర. అక్కడ గురువు గారికి ప్రత్యేకంగా సన్మానం చేసి వారు గజమాలతో సత్కారం చేసి అది ప్రశంసా పత్రం ఇచ్చారండి మన గురువు గారికి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ధర్మా శ్రీప్రసాద్ గారు కదండి అక్కడ ఎంపీ గారు వచ్చి సన్మానం చేశారండి అక్కడ గురువు గారికి. అలా గురువు అనే పదానికి నిజమైన నిర్వచనం చూపిస్తూ ఎంతో మందిని సుమారుగా ఒక 250 మంది శిష్యులు ఉన్నామండి మేము అందరూ కూడా వివిధ గ్రామాల్లో. మన తాటిపత్తి, గొల్లపురంలో, వన్నెపూడి, మీరు మాత్రం ఇందాక దాటుకుని వచ్చారు కదండి అవన్నీ ఊర్లు కూడా గురువుగారు సత్సంగం రాగంపేట సత్సంగం చాలా ఘనంగా నిర్వహించేవారు. దాని గురించి ఒక గురువు అనే పదానికి నిజమైన నిర్వచనం చూపిస్తూ గురువు గారి యొక్క పేరు నిలబెట్టు మమ్మల్ని జ్ఞాన మార్గంలో తీసుకుని అలాగే మా అరుణానంద స్వామి వారి కూడా వారు కొన్ని విషయాలు 2 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు చాలా చక్కగా వివరించి వారికి చెప్పడం జరిగింది. అలాగే మేము భద్రాచలం వెళ్ళి రావడం జరిగింది. కాబట్టి మరొకసారి శ్రీ అరుణాంబ మాతాజీ గారికి అలాగే అరుణానంద స్వామి వారికి వారి మాతాజీ గారికి ఇవ్వండి
అరుణానంద గురూజీ గారు వారి యొక్క అమ్మగారు మా మాతాజీ గారు కూడా అమ్మగారు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా పరిచయం చేయలేదని ఏమనుకోవచ్చు, మీరు పేర్లేదు నాకు. అందుకని మీ మరొకసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఎంతటి ఆనందాన్ని మాకు కలిగేసినటువంటి భద్రాచలం వాస్తవ్యులకి, అలా కొత్తగూడెం వాస్తవ్యులకి, మా గురువుగారు మరొకసారి అరుణానంద స్వామి వారికి, అలాగే సదానంద గురువు గారికి, తులసమ్మ మాతాజీ గారికి, మా ప్రేమమ్మ మాతాజీ గారికి, అలాగే మా నిర్భయానంద స్వామి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సమయ సౌకర్యం ఆనందంగా చూసే అవకాశం. అందరికీ మరొకసారి చిన్న మనం ఏంటంటే అన్నవరం పక్కనే అండి, మీరు వెళ్తున్నారు కదా, అన్నవరం పక్కన యువతలో బెండపూడి అనే గ్రామం ఉంటుందండి. వారు మాతాజీ గారు మన గురువు గారు గురు పరంపరలో ఒక మాతాజీ గారు శిష్యురాలండి. ఇవిడ కూడా గురు సేవకానంద మాతాజీ గారు. ఈ మాతాజీ గారు కూడా వారి గ్రామంలో సత్సంగాలు చెప్తూ మా నలుగురికి మంచి బోధిస్తూ మంచి మార్గంలో తీసుకెళ్తున్నటువంటి మాతాజీ గారండి. అమ్మ వారిది భద్రాచలం కొత్తగూడెం వారి సతీమణి గురువు గారి యొక్క మాతృమూర్తి అండి. వారందరూ వారి శిష్యులు. ఈయన మీకు పరిచయం, మాతాజీ గారు మీకు పరిచయం. ఒకసారి అండి అందరికీ ముఖ్యమైన గమనిక, ఈయన వీడియో ఒకసారి ఫోకస్ చేయండి. ఈయన పోసిన సూర్యారావు గారు ఆల్ ఇండియా టూరిస్టర్ అండి. మన కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి ఫస్ట్ కాకినాడ పార్లమెంట్ అంటే ఇంచుమించు 7 అసెంబ్లీ నియోజకవర్గాలండి. ఈ ఆల్ ఇండియా టూరిస్టర్ అండి ఆయన. అప్పట్లోనే ఇందిరాగాంధీ గారితో సన్మానం స్వీకరించిన వ్యక్తి అండి మన ఆంధ్ర తరఫున ఆయన. తర్వాత వారు గురుగారి యొక్క మాతృమూర్తి అండి, శ్రీ పోసిన నాగరత్నం గారు. మొన్న వారు పరమవడం జరిగింది. అలాగే ఇంకా చాలా మంది వస్తున్నారు కాబట్టి మన కార్యక్రమాన్ని ముగించుకున్నాం. రండి పెళ్లి కొడుకు గారు ఒకసారి పరిచయం చేస్తాం. కారణం ఆయన అదండి. వారందరినీ మీ యొక్క అమృతమైన హస్తాలతో ఆశీర్వదిస్తారని మరి కోరి ప్రార్థిస్తాం. మా నాన్నగారి పేరండి సూర్యారావు. మా అరుణానంద స్వామి వారి గారి యొక్క సంతానం. నీ పేరు చెప్పు. అమృతవర్షిణి అంటే గురువు గారి యొక్క గురువు గారు అమృతానంద సరస్వతి గారు. వారి పేరుగా మా సిస్టర్కి పెట్టారు వారు, మా గురువు గారు. అలాగే వీళ్ళిద్దరూ కూడా చాలా ప్రతిభావంతులండి. ఎందుకంటే ఆ అమ్మాయి మా పాప నాట్యంలో మంచి దిట్ట. ముందుగా మాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే ఈ కార్యక్రమంలో మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేద్దాం. అలాగే తను కూడా మంచి ప్రతిభావంతుడు. వీరు మా అరుణానంద గురువు గారి యొక్క సంతానం. సెలవు. సూర్యవంశములోన శ్రీరామచంద్రుడు, కోటి భక్తుల మదిలో కోదండ రాముడు, పరమ పావన రాముడు. చీకటిని చీల్చిన నింగి సూర్యుడు, రావణుని హతమార్చి అయోధ్య రాముడు. రామ లక్ష్మణ సీతకు బంటుడై ఉన్నాడు హనుమంతుడు. మూడు ముళ్ళ బంధము జరిగెను శుభలగ్నము, సీతారాముడు ఒకటయ్యను ఈ దినము. 7 అడుగుల పయనము, ఒకరికొకరు సొంతము, కలిసి మెలిసి సాగను ఈ జీవితము. శతమానం భవతి అని వధువరులను దీవించి, శ్రీరస్తు శుభమస్తని అతిథులు ఆశీర్వదించి, పంచాభూతాల నడుమ 2 మనసులేకమయ్యే కళ్యాణం కమనీయమాయను.
శివధనస్సు విరిచి సీత మనసు గెలిచి కనులు కనులు కలిపి ప్రేమ మనసులొలికి పూలవాన కురిసి నింగి నేల మురిసి ఊరు వాడ తరలి ఉత్సవాలు జరిపి సీతమ్మ సిగ్గుతో రామయ్య ప్రేమతో సీతమ్మ గుండెలో రామయ్య రూపము నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని జనసంద్రం ఏడు జన్మాలు ఏకమవ్వాలని కలకాలం ఈ ఇద్దరు ఎల్లప్పుడు ఉండాలి సంతోషం కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను కస్తూరి నుదుట దిద్ది దిష్టి చుక్క పెట్టి చేతి గాజులు తొడిగి కాళ్ళకు పరణి పూసి పూల పల్లకిలొచ్చి పెళ్లి పీటలెక్కి తలపైన ఒట్టు వేసి జీలకర్ర బెల్లం పెట్టి పుట్టింటి గడపను దాటి పెళ్లి కూతురు మెట్టింటి గడపలో అడుగు పెట్టే కోడలు ఒడిదుడుకులు ఎన్నొచ్చిన ఓర్పు సహనశీలిగా కష్ట సుఖములోన సగపాలు త్యాగశీలిగా ముసి నవ్వులతో ముకోటి దేవతల సాక్షిగా కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను పసుపు తాడు మెడలో పదిల ముంది అదలో చిటికెనేలు ముడితో చివరి వరకు జతలో కలంబ్రాల వలలో వధువు వరుడు ఇలలో కలవరించే కలలు నెరవేరెను నిజ దశలో సంసార సాగరం సంతాన జీవితం తలరాత సంతకం అయ్యింది మీ వరం వేదామంతాలతోని వెదజల్లెను వైభోగం భాజావాజంత్రీలతో బంధుమిత్రుల ఆనందం కనివిని ఎరుగని కన్నుల పండుగకు ఆహ్వానం కళ్యాణం కమనీయ
మెరిసిపోయే ప్రియురాల ఓ వసుమతి ఓ ఓ వసుమతి ప్రేమ కవితల శల్లీల మారిపోయా నీ వల్ల ఓ వసుమతి ఓ ఓ వసుమతి అయ్యారే అన్ని వైపులా నన్నుకుంటే నీ కళ అందాల ప్రేమ దేవిలా అయ్యా కదా చెయ్యందుకున్న చెయ్యలా రమంటే నువ్వు నన్నిలా వందేళ్ల పూల సంఖ్యలే వస్తా పదా తరికి చేరవ సోకుల హార్మోనికా దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాల ఓ వసుమతి ఓ ఓ వసుమతి ప్రేమ కవితల శల్లీల మారిపోయా నీ వల్ల ఓ వసుమతి ఓ ఓ వసుమతి ఆ సూర్యుడు తోటి మంతనాలు చెయ్యనా మాటలాడి చందమామ మనసు మార్చనా నా రోజుకున్న గంటలన్నీ పంచనా నీ కోసం ఓ విమానమంత పల్లకీని చూడనా ఆ గ్రహాలు దాటి నీతో జర్నీ చెయ్యనా రోదసీని కాస్త రొమాంటిక్ గా మార్చనా నీ కోసం మెరుపు తీగల హారాలల్లి సెకనుకొకటి కానుక చైనా బాణవిల్లుని ఉంగర మల్లె మలచి నీ కొన వేలికి తొడిగేనా దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాల ఓ వసుమతి ఓ ఓ వసుమతి ఒలె 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 వసుమతి వయ్యారి వసుమతి అయ్యయ్యో అడిగే లోపే ఇచ్చినావే అనుమతి నువ్వే నాకు 1000 కోట్ల బహుమతి పరుగు 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 తీసదరికి రావే శ్రీమతి ఓ ప్రశాంతమైన దీవి నేను వెతకనా అందులోన చిన్ని పూల మొక్క నాటనా దానికేమో నీ పేరు పెట్టి పెంచనా ప్రేమతో నీ పెదాల ముద్ర బొమ్మలాగా చెయ్యనా నా మెళ్ళోన దాన్ని లాకెటల్లే వెయ్యనా మాటి మాటి గది ముద్దు ముచ్చటాడగా గుండెతో ప్రతొక జన్మల ముందే పుట్టి ప్రేమికుడిలా నీతో రానా బ్రహ్మగారికి రిక్వెస్ట్ పెట్టి మరొక లోకం మనకై అడిగైనా దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాల ఓ వసుమతి ఓ ఓ వసుమతి ప్రేమ కవితల శల్లీల మారిపోయా నీ వల్ల ఓ వసుమతి ఓ ఓ వసుమతి ఒలె 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 వసుమతి వయ్యారి వసుమతి అయ్యయ్యో అడిగే లోపే ఇచ్చినావే అనుమతి నువ్వే నాకు 1000 కోట్ల బహుమతి పరుగు 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 తీసదరికి రావే శ్రీమతి నా పక్కకి నువ్వే వస్తే హార్ట్ బీటే స్పీడ్ అవుతుంది ఓ టచ్ నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది నా బైకే ఎక్కాబంటే ఇక బ్రేకే వద్దంటుంది నువ్వు నాతో రైడ్ కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ద వేలో పాడుకుందాం డూయట్ కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ద వేలో పాడుకుందాం డూయట్ 2020 లాగా ఈ ట్రావెల్ థ్రిల్లింగ్ ఉంది వరల్డ్ కప్ కొట్టినట్టు నీకు సెక్కిచ్చింది బస్సు లారీ కారు ఇక వాటిని సైడ్ కి నెట్టు మన బైకే సూపర్ క్యూట్ రెండు చక్రాలున్న ఫ్లైట్ కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ద వేలో పాడుకుందాం డూయట్ కమ్ ఆన్ బేబీ
let's go on the bullet too. On the way లో పాడుకుందాం duet too. హైవే పైనే వెళ్తూ వెళ్తూ ఐస్ క్రీమ్ పార్లర్ లో ఆగుదాం ఓ కుల్ఫీతోనే సెల్ఫీ తీసుకుందాం టుమారో లేనట్టుగా టుడే మనం తిరుగుదాం వన్ డే లోనే వరల్డ్ చుట్టేద్దాం మిడ్ నైట్ అయినా కూడా హెడ్ లైట్ వేసుకుపోదా మరి హెల్మెట్ నెత్తిన పెట్టుకోతా హెడ్ వెయిట్ తోనే పోదా సీటు మీద జారబడి చిన్ని చిన్ని ఆశలు తీర్చుకుందాం Come on baby let's go on the bullet on the way లో పాడుకుందాం duet Come on baby let's go on the bullet too. On the way లో పాడుకుందాం duet too. ఏ చట్టాపట్టాలేసుకుని ఇన్స్టా రీలు దింపుదాం నా వుడ్ బి అంటూ స్టేటస్ పెట్టుకుందాం హారర్ సినిమా హాల్ కి వెళ్ళి కార్నర్ సీట్ లో నక్కుదాం భయపెట్టేసి లో ఇట్టే హత్తుకుందాం సైలెన్సర్ హీట్ వేసుకుందాం ఆమ్లెట్ మన రొమాంటిక్ ఆకలికి ఇదో కొత్త రూటు సుర్రుమంటూ తుర్రుమంటూ ఈ బండి పండగని ఎంజాయ్ చేద్దాం Come on baby let's go on the bullet on the way లో పాడుకుందాం duet Come on baby let's go on the bullet too. On the way లో పాడుకుందాం duet too. Hi. హే గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసిలకనే కీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగని చేశావే చీచీ సిగ్గలేని మొగుడు గారండాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకండా వై 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 కంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలు తండా నాకెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు పెళ్ళయి సన్నాళ్ళే అయినా కానీ మాస్తారు తగ్గేదే లేదంటూ నా కొంగనికే పడుతుంటారు హే గోదారి గట్టు మీద రామసలకావే గోరింట కట్టుకున్న సందా మామావే
tring 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 tadang tring 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 tadang tring tring tring. సుందరి స్వర్ణం మంజరి చూపుకొచ్చి చేసినావే ఇంజరీ స్వప్న సుందరి స్వర్ణం మంజరి ముద్దులిచ్చి చేసుకోవే సెంచురీ నరాల్లో మోగుతుంది క్లారినెట్టు సిరింజుకొచ్చినట్టు రొమాన్స్ కుప్పు మంది పాటు పాటు పెరంగి పేలినట్టు హాట్ హాట్ వయసుపై సాల్ట్ పెప్పర్ అయ్యకే ట్రింగ్ 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 మంది గుండెలో నా లెట్స్ సింగ్ 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 డాన్స్ తో నా స్వప్న సుందరి స్వర్ణం మంజరి ముద్దులిచ్చి చేసుకోవే సెంచురీ ఇష్క్ శాటిలైట్ లా చుట్టుముట్టి తిరగనా డిస్కో మూన్ లైట్ లాంటి నిన్ను చూసి కాకచోలి కట్టులా అందనంటూ ఎగరన ఆవురావురన్న నిన్ను మాయ చేసి జపాన్ ఎర్త్ క్వేక్ మొదలైందే జపాని పొంగులోనా పెదాల్లో ఫ్రెంచ్ వైన్ పొంగుతుందే ఒకంత పంచుకున్నా థర్మోమీటరే దాటుతోంది మ్యాటరే ట్రింగ్ 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 మంది గుండెలో నా లెట్స్ సింగ్ 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 డాన్స్ తో నా కవర్ పేజ్ చిరగిన బ్యూటీ మ్యాగజైన్ లా డల్ల ఏదే భూమి నువ్వు పుట్టకుంటే గ్లాసులోకి ఒరిగిన బుచ్చి ఐస్ క్యూబ్లా చిల్లయింది బాడీ నువ్వు ముట్టుకుంటా రవాణా శాఖ వారి హద్దు మీరి గుద్దావే పూల లారీ లిమిట్స్ లేనిదంతా నా ఫెరారీ కమ్ ఆన్ బ్రహ్మచారి రేకులేని దూకుడే ఆపుతుంది ఊపిరే ట్రింగ్ 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 మంది గుండెలో నా లెట్స్ సింగ్ 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 డాన్స్ తో నా tring tring tadang tring 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 tadang tring 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 tadang tring tring. ఓయ్ రంగమ్మా మంగమ్మా ఓయ్ రంగమ్మా మంగమ్మా రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు గోరు వంగ వచ్చి నా గోరు గిల్లుతుంటే గోరు వంగ వచ్చి నా గోరు గిల్లుతుంటే
పుల్ల చేమ కుట్టిన పెదవి సలుపుతుంటే ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు. ఉత్తమాటకైనా నన్ను ఊరుకోబెట్టడు. ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు. ఉత్తమాటకైనా నన్ను ఊరుకోబెట్టడు. ఆడి పిచ్చి పిచ్చి ఊసుల్లోన మునిగి తేలుతుంటే మర్చిపోయి మిరపకాయ కొరికినానంటే మంటమ్మా మంటమ్మా అంటే చూడడు. మంచి నీళ్ళైనా సెతికియడు. మంటమ్మా మంటమ్మా అంటే చూడడు. మంచి నీళ్ళైనా సెతికియడు. రంగమా మంగమా రంగమా మంగమా రంగమా మంగమా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు. కొత్తగా చుట్టుకున్న రైక మీద పడుతుంటే రామశీలకమ్మ రేగి పండు కొడితే రేగి పండు గుజ్జున రైక మీద పడితే మరకమ్మా మరకమ్మా అంటే చూడడు. మారు రైకైనా తెచ్చియడు. మరకమ్మా మరకమ్మా అంటే చూడడు. మారు రైకైనా తెచ్చియడు. రంగమ్మా మంగమ్మా రంగమ్మా మంగమ్మా రంగమ్మా మంగమ్మా ఏ పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. నా అందమంతా మూట కట్టి అరి కందిసేనుకే ఎళితే ఆ కందిరిగలొచ్చి ఆడ ఈడగుచ్చి నన్ను చుట్టుమూడుతుంటే నా అందమంతా మూట కట్టి కందిసేనుకెళితే కందిరిగలొచ్చి నన్ను చుట్టుమూడుతుంటే ఉషమ్మా ఉషమ్మా అంటూ తోలడు. పులకడు పలకడు బండారాముడు. ఉషమ్మా ఉషమ్మా అంటూ తోలడు. పులకడు పలకడు బండారాముడు. రంగమ్మా మంగమ్మా రంగమ్మా మంగమ్మా రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు. రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు. నిన్ను కోసుకుంటాయి
హే కొక్కరొక్క కోడి కూడా జనవరి సలి పులి దెబ్బకి ఎంత లేసి వణికిందో ఏ మూల పండుకుందో రథం ముగ్గు వేసుకుంట ఏడుకూరి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో attitude పొంగల్ it's a blockbuster పొంగల్ Girls, no dangal, celebrate the Pongal. It's an attitude పొంగల్ it's a blockbuster పొంగల్ Hey, Shraddha.
అక్క జాతరకి బట్టలు కుట్టివా? సరే, జాతర ముందు రోజు వచ్చి పట్టుకెళ్ళు. ఆల్ జాకెట్ ఇందులో ఉందా? ఉండక్క. పైకలా కనిపిస్తాడు ధిక్తన 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 మావదిని చిరునవ్వులవాన ధిక్తన 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 వెలుగన్నది వదినమ్మగా వచ్చిందిలా ఇంటిని మొత్తం ప్రేమాలయమై మార్చెను తానే నేటికిలా మా ఇంటికే వెలుగన్నది వదినమ్మగా వచ్చిందిలా పసివాడుగా కనలేదులే ఈ ప్రేమ ఇప్పటిదాకా ధిక్తన 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 అయితే మరి వదినమ్మా నా పెళ్ళిను చెయ్యాలమ్మా తోడి కోడలిని వెతకాలమ్మా ఎవరి మాటలు వినకమ్మ అయితే మరి వదినమ్మా నా పెళ్ళిను చెయ్యాలమ్మా ముమ్మూర్తుల
పంతుల నీ రూపమే అమ్మాయికి ఉండాలంట. దిక్తన 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 దిక్ దిక్తన 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 దిక్తన. ప్రేమించ కొత్తగా ఇది ప్రేమని తెలియక మనసిచ్చ పూర్తిగా నా మనసుని అడగక నువ్వైనా నేనైనా అనుకోనిది నీలో నాలో నా జరిగేది. బాగుందే బాగుందే ఏదో బంధమే సాగిందే నీతో పాదమే. ద్వేషమే స్నేహమై కష్టమే ఇష్టమై దూరమే తీరమై భారమే తేలికై పంతాలే చిలిపిగా చదివిన పాఠాలై భేదాలే చివరికి కలిసిన భావాలై ఏనాడో చినుకల్లే మొదలైనది ఈనాడే వరదైన వరమేది. బాగుందే బాగుందే ఏదో బంధమే మోగిందే నాలో మౌనమే. బాగుందే బాగుందే ఏదో బంధమే లాగిందే ఊహాలోకమే. చూపులే చిత్రమై మాటలే మంత్రమై ఊపిరే ఊయలై నవ్వులే వెన్నెలై దేహాలే ప్రణయపు పువ్వుల దారాలై ప్రాణాలే మమతల మల్లెల హారాలై బ్రతుకంతా బ్రతికించే భావం ఇది ప్రతిరోజు జన్మించే మార్గం ఇది. బాగుందే బాగుందే ఏదో బంధమే నువ్వంటే నా ప్రతిబింబమే. బాగుందే బాగుందే ఏదో బంధమే నీకేలే నా సగభాగమే. ప్రేమించ కొత్తగా ఇది ప్రేమని తెలియక మనసిచ్చ పూర్తిగా నా మనసుని అడగక నువ్వైనా నేనైనా అనుకోనిది నీలో నాలో నా జరిగేది. బాగుందే
కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూటికి వెలుతురు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి రాముడికి జానకి పెళ్లి కుదిరినది ఈ సందడికి విందులకి ఇల్లు మురిసినది గలగల కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూటికి వెలుతురు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి రాముడికి జానకి పెళ్లి కుదిరినది ఈ సందడికి విందులకి ఇల్లు మురిసినది మహాలక్ష్మిలాగా అమ్మలేని మా ఇంట్లోకి వదినమ్మరాక ఎన్నడైన తన వెనకాలే ఉంటాను కనక అన్నగారు తననేమన్నా ఊరుకోను ఇంకా నా చిన్ని అల్లరులన్నీ భరించాలి అంతా ఓర్పుగా కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూడికి వెలుతురు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి దీపం నీతో వెలగాలి మళ్ళీ కూతురంటి రూపం నీదే నా చిట్టి తల్లి ఆశలన్నీ అక్షింతలుగా జరగాలి పెళ్ళి అందమైన దంటను చూసి మురవాలి తాళి విడిది నేను ఇస్తానంటూ తపించాలి నింగిన దాబిలి కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూడికి వెలుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి